అందరికీ నమస్తే అండి. ఈరోజు రాగి ముద్ద, అసలు సిసలైన పాతకాలం నాటి చేపల పులుసు. ఈ రెండు కాంబినేషన్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ చేపల పులుసులో అల్లం వెల్లిపాయ కానీ, గరం మసాలాలు కానీ అలాంటి ఏమీ లేవు. నికార్సైన పులుసు అన్నమాట ఇది. దీన్ని ఒకసారి ట్రై చేసి ఎంజాయ్ చేయండి, చాలా బాగుంటుంది. పండగ రోజు నాన్ వెజ్ తినాలనుకుంటారు కాబట్టి దీన్ని కూడా ట్రై చేయొచ్చు. చేపల పులుసు కోసం పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను. దీన్ని వేడి నీళ్ళు పోసి నానబెట్టుకున్నాను. కిలోన్నర రవ్వ చేప లైవ్ తీసుకొచ్చానండి. ఇదంతా క్లీన్ చేసి తెచ్చుకునేసరికి మనకు 1 కిలో వచ్చింది. ముందు మామూలుగా బాగానే కడిగేసాను. ఇప్పుడు చివరిగా కొద్దిగా కళ్ళుప్పు, పసుపు వేసి దీన్ని బాగా రుద్దుకుని కడిగేస్తే దీంట్లో ఏదైనా నీసు వాసన ఉన్నా కూడా పోతుంది. ముక్కలు కూడా ఈ సైజులో కొట్టించానన్ని. తెల్లగా వచ్చాయి ముక్కలు. దీన్ని ఇప్పుడు నా స్టైల్లో పులుసు పెట్టి చూపిస్తాను. దీని రుచి చాలా డిఫరెంట్, అంత బాగుంటుంది. ఈసారి మీరు దీన్ని ఇలా ట్రై చేసి చూడండి. చేపల పులుసుకు వచ్చే మెయిన్ ఫ్లేవర్ ఇదేనండి. దీనికోసం ఒక 1/2 టీ స్పూను మెంతులు వేస్తున్నాను, టీ స్పూను జీలకర్ర, టీ స్పూను ఆవాలు. మంచి వాసన వచ్చే వరకు వేయించుకుని పౌడర్ చేసి పెట్టుకుందాం. ఈ పౌడర్ వేస్తే అసలు చేపల పులుసు ఫ్లేవరే మారిపోతుంది. ఇది తీసేస్తున్నాను, తీసి చల్లార్చుకున్నాను. ఇది పులుసు కోసం చేపల సట్టు పెట్టానండి. దీంట్లో ఒక 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. నూనె వేడెక్కింది. కొంచెం మెంతులు వేస్తున్నాను. మెంతులు చిట్పట్లాడుతున్నాయి. 2 మీడియం సైజు ఉల్లిపాయలని సన్నటి ముక్కల్లా కట్ చేశాను. ఇవి వేసేస్తున్నాను. ఈ ఉల్లిపాయలు సాఫ్ట్గా అయ్యే వరకు వేయించుకుందాం. ఇవి ముందు నూనెలోనే వేసుకోవాలి, నేను మర్చిపోయాను. ఇప్పుడు 4 ఎండుమిరపకాయలు వేసేస్తున్నాను. 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. చిన్నవి 3 రెమ్మల కరివేపాకు ఇట్లా సగం తుంచుకుని వేసేస్తున్నాను. 2 మీడియం సైజు టమాటాలని ఇట్లా 6 ముక్కల్లాగా కట్ చేశాను ఒక్కొక్క దాన్ని. వీటిని వేసేస్తున్నాను. 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇవి ఇట్లా ఘాట్లు పెట్టి వాల్కిల్లాగా చేసి ఇవి కూడా వేసేస్తున్నాను. అసలు ఈ పులుసులు ఈ పచ్చిమిరపకాయలు ఉడికి తింటుంటే భలే ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటాయి ఇవి. వీటన్నిటిని కలిపి 1 నిమిషం వేయించుకుందాం. ఫ్లేమ్ని మాత్రం మీడియంలోనే ఉంచుకోండి. రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను. నేనైతే కళ్ళుప్పు వేస్తున్నాను, మీరు నార్మల్ సాల్ట్ కూడా వాడుకోవచ్చు. కాకపోతే మీ రుచికి అనుగుణంగా వేసుకోండి. 1.5 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. వీటన్నిటిని ఒకసారి ఇట్లా తిప్పుకుని మూత పెడతాను. ఇవి మగ్గిపోయినవి. నానబెట్టుకున్నాం కదా చింతపండు నుంచి తీసిన గుజ్జుది. ఇంకోసారి చింతపండు కూడా పిండేసుకున్నాను మొత్తం. ఆ రసాన్ని కూడా ఇందులో పోస్తున్నాను. ఈ పులుసు పొంగొచ్చే వరకు కాసేపు మూత పెడతాను. ఈ వేయించి పెట్టుకున్నాం కదా ఆవాలు, జీలకర్ర, మెంతులు ఈ చిన్న కల్వంలో వేసి నూరుతాను. ఇక్కడ దీని వాసన భలే గుబాళిస్తుంది. పులుసులో దీన్ని యాడ్ చేస్తే ఇక అమృతమే, అంత బాగుంటుంది. ఇప్పుడు ముక్కలు పరుచుకుందాం ఇందులో. ఇక్కడి నుంచి అసలు గరిటె పెట్టొద్దు. గరిటె పెడితే చేప ముక్క చితికిపోతుంది.
చేపల పులుసుకి ఎక్కువ ఉడికినా పాడైపోతుంది, తక్కువ ఉడికినా కూడా చేపల పులుసు పాడైపోతుంది. కరెక్ట్గా ముక్క ఉడికిందో లేదో చూసుకుని అప్పుడు దించేసుకోవడమే దీన్ని. ఎంతటి రాని వాళ్ళైనా ఈ టిప్స్ పాటించారనుకోండి, ఈజీగా మీరు చేపల పులుసు చేసుకోవచ్చు. దీన్నల్లా ఇక నుంచి మనం చేయాల్సింది మధ్య మధ్యలో ఇట్లా పట్టుకొని తిప్పడమే, అంతే. ఇది నిదానంగా ఒక 5-6 నిమిషాలు పెడతాను. మీడియం ఫ్లేమ్ మీదే ఉడికించుకోండి. మూత పెట్టేస్తున్నాను. మూత తీర్చొద్దాం. 50% ఉడికిపోయినాయి ముక్కలు. ఒకసారి ఇట్లా కదిలించుకుందాం. పులుసు చిక్కబడిపోతుంది. ఇందాక నూరి పెట్టుకున్నాం కదా మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఈ పొడి కూడా వేసేస్తున్నాను ఇప్పుడు. కాసేపు సిమ్లో పెట్టుకుందాం. మూత తీసేసి ఈ నూనె అంతా కూడా పైకి తేలుతుంది. చేపల పులుసు దగ్గర పడింది. ఎప్పుడు కూడా చేపల పులుసు కొద్దిగా చిక్కగా ఉంటేనే బాగుంటుంది. ఫైనల్గా ఇందులో కొద్దిగా తరిగిన కొత్తిమీర వేస్తున్నాను. సూపర్ ఉంది. దీనికి కాంబినేషన్గా ఇప్పుడు రాగి ముద్ద తయారు చేసుకుందాం. దీంట్లో రాగి ముద్దకు సరిపడా నీళ్లు పోస్తున్నాను. ఇక్కడ నేను రాగి పిండి 1 కప్పు తీసుకుంటున్నాను. నీళ్లు 2 కప్పులు పోస్తున్నాను. ఈ నీళ్ళల్లో చిటికెడు ఉప్పు వేస్తున్నాను. ఎందుకంటే పులుసులో కూడా ఉంటుంది కదా, అందుకని కొద్దిగానే వేసాను. 1 టీ స్పూను నెయ్యి వేస్తున్నాను. నీళ్లు మరుగుతున్నాయి. దీంట్లో ఇప్పుడు ఈ కప్పుడు రాగి పిండి ఇట్లా పోసేసేస్తున్నాను. ఒక అరకప్పు ఉడికిన అన్నం వేస్తున్నాను. కాసేపు మూత పెడుతున్నాను. రాగి సంకటి చేపల పులుసు రెడీ అయిపోయింది. రాగి సంకటిలో కొద్దిగా నెయ్యి వేస్తున్నాను. వెరైటీగా రాగి ముద్ద, చేపల పులుసు. చేపల పులుసు అయితే నాదైన స్టైల్ అండి. ఇదైతే రాయలసీమ స్టైల్, మీకు తెలుసు కదా. ఈరోజు రాగి ముద్ద, అసలు సిసలైన పాతకాలం నాటి చేపల పులుసు, ఈ 2 కాంబినేషన్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ చేపల పులుసులో అల్లం వెల్లిపాయ కానీ, గరం మసాలాలు కానీ అలాంటివి ఏమీ లేవు. ఒకసారి ట్రై చేసి ఎంజాయ్ చేయండి, చాలా బాగుంటుంది. పండగ రోజు నాన్ వెజ్ తినాలనుకుంటారు కాబట్టి దీన్ని కూడా ట్రై చేయొచ్చు. మీకు ఇష్టమైతే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి.